వైసీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జోరు పెంచారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా జనాల్లోకి వెళ్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్లు పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. విశాఖలో అల్లిపురం వెంకటేశ్వర మెట్ట ఏరియాలలో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్లు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో పులివేషాలు, బుర్రకథలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అల్లిపురం వీధుల్లో మేడ మిద్దలపై నుంచి పూల జల్లులు కురిపిస్తుండగా కదిలిన రోడ్ షో ఆద్యాంతం హుషారుగా సాగింది. డాక్టర్ శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ ఇచ్చిన మాట తూచా తప్పక నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా నిర్ణయించిన జగనన్న అంకిత భావాన్ని విశాఖ ప్రజలు అర్థం చేసుకుని రాబోయే ఎన్నికలలో ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు నీతికి అవినీతికి మధ్య జరుగుతున్నాయని, ధర్మం గెలవాలంటే జగనన్న గెలవాలని కోరారు. అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా దర్బార్లు నిర్వహించిన వాసుపల్లి గణేష్ కు దక్షిణ నియోజకవర్గం ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. పుట్టినిల్లైన విశాఖలో ఎంపీగా పోటీకి నిలిపిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేసి పుట్టినిల్లు రుణం తీర్చుకుంటానని బొత్స ఝాన్సీ తెలిపారు. ఉన్నత విద్యావంతురాలైన బొత్స ఝాన్సీ లక్ష్మిని ఎంపీగా ఎన్నుకుంటే విశాఖ ప్రజలకు మేలు జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు తెలిపారు. 2 మార్లు జెడ్పీ చైర్పర్సన్ గా, 2 మార్లు ఎంపీగా ఉన్న అనుభవంతో ప్రజలకు మేలు జరుగుతుందని గొల్ల బాబురావు ప్రజలకు వివరించారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఈ ప్రాంతం అంతా ప్రగతిలో దూసుకుపోతుందని బాబురావు గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. శ్రీ కోలా గురువులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా పరిశీలకులు శ్రీ శ్రీవాసు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జాన్ వెస్లే గారు, స్టేట్ మైనార్టీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు ఇక్కడ బుడ్డేటి ప్రసాద్ గారు, అలాగనే మా నీలకంఠం గారు, కార్పొరేటర్ పచ్చడిపల్లి రాము గారు, పచ్చడిపల్లి శ్రీహరి రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్ని కంచుకోట్లు అన్ని కూడా చిల్లి పడిపోయాయి. ఓకే, ఇవన్నీ ఇంకా వాళ్ళు అనుకోవడం వరకునే. అలాగైతే కంచుకోవడం అనుకుంటే టీడీపీ టికెట్ ఎందుకు తీసుకోలేదు, జనసేనకి ఎందుకు ఇచ్చింది? సో ఇవన్నీ ఉత్తుత్తు మాటలే, మీరు అవన్నీ కూడా వినవలసిన నచ్చట్లేదు. తర్వాత పవన్ కళ్యాణ్ది జనసేన ఇంజను, టీడీపీ ఇంజను. మాకు కూడా ఇక్కడ 3 ఇంజన్లేమో పెట్టుకున్నాం అన్నమాట. ఏంటి, బొత్స గారి ఇంజను లెగసీ ఉంది. మీకు తెలుసు, బొత్స గారు అంటే బీసీ కాపు. సో అతని దగ్గర ఎవరు నిలబడగలుగుతారు? దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉన్న తనను మరోసారి గెలిపించాలని కోరారు. స్థానికురాలైన బొత్స ఝాన్సీ లక్ష్మిని గెలిపించడం ద్వారా మన ఇంటి ఆడపడుచును ఎంపీ అవుతారన్నారు. దక్షిణ నియోజకవర్గంలో కేంద్రంతో ముడిపడిన సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, ఎన్నికల పరిశీలకులు ద్రోణం రాజు, శ్రీ వాత్సవ, అప్పల గురువులు, గరికిన గౌరీ, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూడా వాళ్ళతో చేయనివ్వకుండా ఈ రోజు అవ్వాతాతలకు ఇవ్వాల్సినవి, వికలాంగులకు ఇవ్వాల్సినవి, ఎలా అయితే వీళ్ళ అక్క చెల్లెములకు ఇవ్వాల్సినవి, ఎవరికైతే ఉన్నాయో ఆ పెన్షన్లు వేళ మరి వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి తీసుకురమ్మన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు తెచ్చుకోవాలంటే ఈవేళ మంచం మీద ఉన్న వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటివి ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికలు అవ్వలేదు, ఇంకా రాలేదు, అప్పుడే సంక్షేమాన్ని గండి కొడదామని తలచిన అటువంటి వారిని మళ్ళా తెస్తే తస్మాత్ జాగ్రత్త. మనకున్న సుఖ సంతోషాలతో మన పిల్లలు ఈవేళ సుఖంగా పాఠశాలకు వెళ్ళి చదువుకునే అమ్మఒడి రావాలన్నా, అలాగే మన పిల్లలకి స్కాలర్షిప్లు కావాలన్నా, మన పిల్లలకి ఈవేళ విదేశీ విద్య లాంటి చదువుకోవాలన్నా, మనకి ఈవేళ 0 వడ్డీకే ఈవేళ రుణాలు రావాలన్నా, అలాగే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ లాంటి వాటికి 25 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇచ్చేది కావాలన్నా ఈవేళ జగనన్న రావాలి, మన సంక్షేమం కావాలి, మన పిల్లల భవిష్యత్తు కావాలి, మన విశాఖ మహానగరంగా తీర్చిదిద్దుకోవాలి. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తా నడు రేడికల్ పీగురి.
కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.